ప్రభుత్వం అంటే ప్రజలకు ఎందుకనేనో ఒక విరక్తి, ఇంకోటి ఉచితం అంటే ప్రజలకు పెద్దగా నచ్చదు, లేకపోతే దాని మీద నమ్మకం కోల్పోతుంటారు. గవర్నమెంట్ ఉచిత విద్య పెడుతుంది కానీ మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అక్కడ చెప్పే టీచర్ల గురించి అంటే మామూలు ప్రైవేట్ స్కూల్స్లో కంటే అద్భుతమైన పాఠాలు చెప్పగలిగినటువంటి ఎక్స్పర్టైజ్డ్ టీచర్స్ ఉంటారు, కానీ వాళ్ళు మనకు నచ్చరు. ఎందుకంటే ప్రభుత్వం ఫ్రీ అంటోంది కాబట్టి. అందుకని ప్రభుత్వ పాఠశాలల్లో సరైనటువంటి విధంగా ఉండదు. ఈ మధ్యన ఏదో ఆంధ్రప్రదేశ్లో బాగు చేస్తున్నారు అనుకుంది. అలాగే ఢిల్లీలో కూడా బాగు చేసిన స్కూళ్ళల్లోకి పిల్లలు వచ్చారు. అలాగే ఆసుపత్రుల పరంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనకు అది గవర్నమెంట్ హాస్పిటల్ రా అన్న ఫీలింగ్, అంతే తప్పించి దాంట్లో డాక్టర్లు పలు ఎగ్జామ్స్ రాసి వచ్చి సక్సెస్ అవుతారన్నటువంటి పాయింట్ని మర్చిపోతుంటాం. మనం డబ్బులు ఇచ్చి చేయించినటువంటి చోట్లనే కరెక్ట్ అనేటువంటి ధోరణిలో ఉంటుంది. అందువలన అది ఎక్కడైనా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విలేజ్ క్లినిక్స్ అలాగే వార్డు క్లినిక్స్ పెట్టారు, బాగా ఉన్నాయి, చక్కగానే ఉన్నాయి. కాకపోతే ఎంతమంది వెళ్తున్నారు, ఆర్ఎంపీలను వదిలేసి వెళ్తున్నారా అంటే డౌట్ఫుల్లే. ఇంకా అంతగా బాగా పికప్ కాలేదు. అంటే పికప్ కావడం అంటే అక్కడ ఆర్ఎంపీలకు వస్తున్నంత క్రౌడ్ ఇక్కడికి రావట్లేదు. ఆర్ఎంపీలు ఏమంటారు, ఇంటి దగ్గరకు వచ్చి నేను చూస్తుంటే మళ్ళీ ఆడికి ఎందుకమ్మా అనేటువంటి రూట్లో చెప్తుంటారు. ఎప్పటి నుంచినో వీళ్ళు ఉండగా గవర్నమెంట్ ఇప్పుడే నమ్మడం ఎందుకనే రూట్లో వీళ్ళు ఉంటారు. టైం పడుతుంది అక్కడ సెట్ కావడానికి. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మొహల్లా క్లినిక్స్ అని పెట్టుకొచ్చింది. నిజంగా సక్సెస్ అయినంటే కాలేదు, కానీ ఇదేంట్లో ఉంటుందంటే గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా అద్భుతమని ఫీల్ అవుతుంటారు. అంతా సూపర్ సాటిస్ఫాక్షను, సంతోషం అనేది. అట్లాగే ఇప్పుడు తాజాగా లెక్కలన్నీ బయటకు తెస్తే ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం బయటకు వచ్చింది. 11,657 మంది సున్నాల ఫోన్ నెంబర్ల మీద అంటే అక్కడ రిజిస్టర్ చేస్తారన్నమాట. 3 నెలలు 7 క్లినిక్స్ సంబంధించినటువంటి ఇష్యూని తీస్తే 23,000 మంది అసలు లేనటువంటి పేషెంట్లు ఉన్నారు. అంటే లేని పేషెంట్లు ఇక్కడ అందులో ఎట్లా 11,657 మంది సున్నాల ఫోన్ నెంబర్ అంటే వాళ్ళు ఏంటంటే సెల్ నెంబర్ పెట్టాలన్నారు. 0000 అని పెట్టినటువంటి వాళ్ళు 11,657 మంది అట. 8,251 మంది పేషెంట్స్ మొబైల్ నెంబరే లేదని పెట్టారు. 3,092 మంది అన్ని 9 నెంబర్తో, 999 మంది పేషెంట్స్ ఒకే మొబైల్ నెంబర్తో, 400 పేషెంట్స్ 1 2 3 4 5 నెంబర్లతో అంట. అంటే దీన్ని బట్టి అక్కడ వాస్తవంగా పేషెంట్లు రాకపోయినా సిబ్బందే వచ్చినట్టుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు. అవి వెరిఫై చేస్తే తేలినటువంటి నిజాలు. అది కేజ్రీవాల్ అనాలా, కింద ఉన్నటువంటి సిబ్బంది తప్పుడు పని అనాలా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సి.